మా పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు బీసీ గర్జన పెట్టి ఆల్రెడీ పార్టీల్లో ఉన్నటువంటి టీడీపీ అయితేనేమి వైసీపీ అయితేనేమి చాలా మంది కూడా మాకి ఓటు బ్యాంకు చీలిపోతుందనే భయం పట్టుకుపోయింది. ఖచ్చితంగా బీసీ ఈ దీక్ష ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈ 5 హామీల్లో కూడా 4 టీడీపీ యువగలం పాదయాత్రలో వీళ్ళు చెప్పిన 4 హామీలే. ఆ 4 హామీలే మాకు తీర్చండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతే తప్ప మేము సొంతంగా హామీలు నెరవేర్చుకొని ఏదో మా పార్టీకో లేకపోతే మాకో కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఉంటుంది అని చెప్పేసి ఒక రక్షణ చట్టం అమలు కలపాలని చెప్పేసి మళ్ళీ కులగణన చేపట్టమని చెప్పేసి మరి వచ్చేసి విద్యా ఉద్యోగ రాజకీయాల్లో 44% బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి సమగ్ర కులగణన చేపట్టాలని చెప్పేసి ఈ 4 హామీలు కూడా వాళ్ళే ఇచ్చారు. ఈ 4 హామీలు కూడా కంపల్సరీ నెరవేర్చాలని చెప్పేసి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీలు కూడా ఈ పార్టీలు ఏం చేస్తున్నాయో అంతా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ హామీలు నెరవేర్చే వరకు మా పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు ప్రాణాలకు సైతం లెక్క 2 సంవత్సరాలు అంటే ఇంతకు ముందు సూపర్ 6 హామీలు ఎలా నెరవేర్చారు, ఇవి కూడా అంతే కదా. సూపర్ 6 1 ఇయర్ దాటక ముందు సూపర్ 6 సూపర్ సక్సెస్ అని అనంతపూర్ లో పెట్టారు. మరి ఇదే విషయాన్ని ఈ రక్షణ చట్టం అమలు కల్పించాలా, ఇవన్నీ ఈ 4 డిమాండ్లు అమలు చేయడానికి ఏం పెద్ద సమస్య కాదు. ఎందుకోసం అంటే కులగణన చేపడితే కొన్ని నియోజకవర్గాల్లో కులగణన చేపడితే ఒక కులానికి చెందిన వారే, ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ అనుకో ఎస్సీలకే వస్తుంది టికెట్. కొన్ని ప్రాంతాల్లో ఈ కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అక్కడే కూర్చున్నారు. పూర్తిగా ఏరే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ రాకోకున్నట్ల మాకే కావాలని చెప్పేసి బీసీ జనరల్ లో వాళ్ళే వేసుకొని కూర్చున్నారు. కాబట్టి కులగణన జరిగితే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయని కులగణన చేపట్టలేదు. మరియు కులాలకు నిధులు చేరిస్తే డబ్బులు లేవని చెప్పి ఊరికి అబద్ధాలు బూటకపు మాటలు చెప్తున్నారు. మరి వచ్చేసి రక్షణ చట్టాలు అమలు కల్పిస్తే దాడులు ఏమని జరిగినా మళ్ళీ మాకే ఇబ్బంది అని చెప్పేసి రక్షణ చట్టాలు అమలు చేయట్లేదు. కాబట్టి ఇవన్నీ వెంటనే అమలు చేయాలని చెప్పేసి మా బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు చేపట్టిన దీక్ష ఈ రాష్ట్రంలోన మరియు బయట ఉన్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ శాఖ వరకు అన్ని కులాలు కూడా గమనిస్తున్నాయి. ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎలక్షన్ కి బీసీల సత్తా ఏదో మా బీసీవై పార్టీ నుంచి నిరూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఏంటి సార్ అసలు ధర్మదీక్ష యొక్క ఉద్దేశం ఏంటి, ఏం చేయబోతున్నారు? అసలు ధర్మదీక్ష యొక్క నిర్దేశాలు, ఉద్దేశాలు, ఎజెండా 5 ప్రధానమైనటువంటి డిమాండ్స్. రాజధానిలో 1000 ఎకరాలు, 44% రిజర్వేషన్స్, కార్పొరేషన్స్ కి నిధులు, అదే రకంగా మా యొక్క ఆత్మగౌరవానికి ఏదైతే ఉన్నదో రక్షణ చట్టం. బీసీల మీద దాడులు ఎక్కువైతున్నాయి ఈ మధ్య, అందుకని అది కోరుతున్నాం. అంటే బీసీలకు సమన్యాయం చేస్తున్నామని ప్రభుత్వాలు అంటుంటే ఇంకా బీసీలకు ఏం కావాలి, ఈ ధర్మదీక్ష ఎందుకు అని క్వశ్చన్ వస్తుంది. బ్రదర్, ఇప్పటిదాకా ఆస్తులు ప్రపంచంలో ఎన్నున్నాయి? ఈ యొక్క బడ్జెట్ ఎంత? ఈ బడ్జెట్ లో బీసీలకు ఇచ్చేది ఎంత? బీసీలు ఎంత శాతం ఉన్నారు? ఇవన్నీ మనం నిర్ణయించుకోవాలి. మా యొక్క అభివృద్ధికి తోడ్పాటు పెడుతున్నాము అనే కళ్ళబుల్లి మాటలు మాకొద్దు. ఆ బుల్లి మనుషులు మాట్లాడే మాటలు కూడా మాకు వద్దు. మాకు కావాల్సింది కార్యాచరణ. అంటే మీరు చెప్పిన ఈ 40% రిజర్వేషన్ మీరు చెప్పింది, కార్పొరేషన్లు చేసింది మీరే. వాడికి ఒక కుర్చీ ఉండాలి, ఒక వెహికల్ ఉండాలి, కొంత బడ్జెట్ ఉండాలి కదా. అదేది మరి ఈ మధ్య కాలంలో బాగా బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లల్ని కూడా కాళ్ళతోటి తన్ని అవతల పడేస్తున్నారు. మరి వీటన్నిటికీ సమాధానం కావాలంటే మాకు బీసీ రక్షణ చట్టం కావాలి కదా. మా యొక్క బీసీల యొక్క పారిశ్రామికీకరణ కోసం, వాళ్ళని పరిశ్రమలు పెట్టుకొని ఆర్థికంగా ఎదగటం కోసం, వాళ్ళకి పరిశ్రమలు పెట్టుకోవడానికి ఒక 1000 ఎకరాలు రాజధానిలో ఇవ్వటంలో తప్పే ఉన్నది. ఇంకొకటి, మాకు 80% ఉన్న జనాభాకి మేము ఎంత అడగాలి బ్రదర్? కనీసం 20,000 ఎకరాలు అడగాలి. మేము అడగట్లేదు, శాంపుల్ గా ఒక 1000 ఎకరాలు ఇవ్వండి. మా
బీసీ పారిశ్రామికవేత్తలకి నువ్వు ఇది సరైనటువంటి పరదా వేయట్లేదు, మీ యొక్క బినామీలకి అడ్డుపోతున్నావు, డల్లాస్ పోతున్నావు, అమెరికా పోతున్నావు, మొత్తం దేశాలన్నీ తిరుగుతున్నావు, ప్రపంచం మొత్తం తిరుగుతున్నావు, లక్షల కోట్ల రూపాయలు తీసుకొని వస్తున్నావు అంటున్నారు. ఏది రూపాయి 1 లక్ష కోట్లు కాదు, ఒక 50,000 కోట్లు మీరు తీసుకొచ్చింది ఎక్కడన్నా ఉంటే చూపెట్టండి. అంటే నువ్వు స్థానిక బీసీలకి అవకాశం ఇవ్వకుండా మరియు మీ యొక్క బినామీలకి మీరు అవకాశం కల్పిస్తే మా యొక్క హక్కుల కోసం మేము పోరాడాల్సిన అవసరం ఉందా లేదా? అందుకే బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ ధర్నాలు దీక్షల వల్ల ప్రభుత్వం దిగొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇది డెమోక్రసీ కంట్రీ. డెమోక్రసీలో ఇది వాక్ స్వాతంత్రము, వ్యక్తి స్వేచ్ఛ అనేది ప్రధానమైనవి. మరి వీళ్ళు నీ మేనిఫెస్టో ఏమైంది? నీ మేనిఫెస్టోని నువ్వు సంపూర్ణంగా నిర్వహించినట్లయితే ఈ ధర్నాలు ఉండేవి కావు, ఈ ఆమరణ నిరాదీక్షలు ఉండేవి కాదు కదా. నువ్వు నీ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి, మైనారిటీస్కి, ఎంపీస్కి సమన్యాయం చేసినప్పుడు మా డిమాండ్ ఎందుకు ఉంటుంది అంటే మీరు ఫెయిల్యూర్ అయ్యారు, మీరు గద్దెలు దిగారు. 100% గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది. దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. 100% ఎక్కడ ఉన్నది? ఇప్పటి వరకు కూడా చదువుకున్న వాళ్ళందరూ నిరుద్యోగులుగా 10,000 ఓన్లీ కేవలం మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే మొత్తం గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటున్నారా? కంప్లీట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. బీసీలే కాదు, మేము అగ్రకుల బీసీలకు కూడా మేము వాళ్ళకి కూడా మొత్తం పలుకుతాం. అందులో కూడా బీదరికం ఉన్న వాళ్ళకి కూడా ఆదుకోవాలని చెప్తాం. మాది యూనివర్సల్ థాట్. నీలాగా పచ్చ చొక్కాలకి, పచ్చ జెండాలకి, పచ్చ రక్తానికి కేవలం వాళ్ళకే హక్కులు కావాలి, వాళ్ళకే నీ యొక్క నిధులు దోచిపెట్టాలి అనే దానికి మేము వ్యతిరేకం.